నమస్తే. వెల్కమ్ టు డే 21 ఆఫ్ 30-డే హెల్త్ ఛాలెంజ్. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం శరీరానికి సంబంధించిందే అని చాలా మంది అనుకుంటారు. కానీ మన మనస్సు, మన హృదయం, మన ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు ఛాలెంజ్ ఏంటి అంటే కైండ్గా ఉండడం. ఎస్. సో చాలా సందర్భాల్లో మనం కైండ్గా ఉండకుండా రోజంతా గడిపేస్తూ ఉంటాం. దాని ప్రభావం మన శరీరం పైన పడుతుంది, తద్వారా మన ఆరోగ్యం పైన పడుతుంది. మరి ఈరోజు ఏం చేయాలి? ఈరోజు ఏం లేదు, సింపుల్గా మన ఇంట్లో కానీ మన బయట కానీ మనం ఎవరితో ఉన్నా వాళ్ళతో కొంచెం కైండ్గా ఉండడానికి ట్రై చేయాలి. కనీసం అప్రిషియేట్ చేయొచ్చు, ఏదైనా మెచ్చుకోలు మన స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే మనం పనిచేసే ఆఫీస్లో మనతో పాటు పనిచేసే మన కొలీగ్స్ కావచ్చు, ఈవెన్ మన బాస్ కావచ్చు, మన టీచర్ కావచ్చు, ఏదైనా ఒకటే అప్రిషియేట్ చేయడం. అసలు ఏమి మనకు పరిచయం లేని వాళ్లకు ఏదైనా సహాయం చేయడం. సో ఇవేవి చేత కాకున్నా కనీసం మన మనస్సులో ఇతరుల పట్ల ఒక సద్భావన కలిగి ఉండడం. సో ఎనీథింగ్ ఈజ్ అ కైండ్ యాక్ట్ కదా. సో మరి ఈ రోజు మర్చిపోకుండా ఈ కైండ్ యాక్ట్ చేయాలి. దీనివల్ల మనకు కాకుండా ఇతరులకి కూడా హీలింగ్ జరుగుతుంది. ఎస్. చాలా సందర్భాల్లో మన మనస్సు లోపల దాగి ఉన్న మలినాలన్నీ బయటికి పోవాలి అంటే మనం ఇది చేయాలి. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల నుండి రిపేర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రిపేర్ అవుతుందో దాన్ని మామూలుగా మేము హీలింగ్ అంటాం. సో ఈ హీలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటికల్లీ మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఎటువంటి చికిత్సలకు, ఔషధాలకు కూడా రెస్పాండ్ కాని శరీరం ఇలాంటి యాక్టివిటీస్ మనం చేయడం వల్ల లోపల నుండి కూడా చక్కగా హీల్ అవుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. మరి మన ఆరోగ్యం దీని వల్ల మెరుగవుతుంది అంటే ఎందుకు చేయకూడదు? ఒకసారి చేసి చూడండి, చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా చిన్నది కదా, అసలు ఎక్కువగా శ్రమ అవసరం లేదు. సో చాలా సింపుల్గా మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటారో ఇతరులను కూడా అలాగే చూడడం మొదలు పెట్టండి. అప్రిషియేట్ చేయండి. ఏదైనా మెచ్చుకోలు ఎక్కడైనా పనిలో కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో కానీ ఏదైనా ఒక మెచ్చుకోలుని వాళ్ళకి అందించండి. అండ్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఫర్దర్ ఏమవుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఓకే. సో మరి రేపు మరొక కొత్త ఛాలెంజ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇతరులతో షేర్ చేసుకోండి, మీరు పాటించండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.